రే నాన్న, అలా ఉన్నావేంట్రా? నాన్న, నా ప్రేమ ఆద్యకి అర్థం కావాలంటే అర్థం కావాలంటే చెప్పు. నేను మారిపోయానని ఆద్య నమ్మాలి నాన్న. అందుకే గాల్లో మేడలు కట్టకుండా కాలికి తొడిగే చెప్పులు గిఫ్ట్గా ఇచ్చి ఇది నా సంపాదన అని నిజాయితీగా తనకి చెప్పాలనుకున్నాను. కానీ అమ్మ కోసం తెచ్చానేమో అని మాట కూడా అడగకుండా తీసేసుకుంది. అసలు తనకి ఏమాత్రం సూట్ అవని ఆ చెప్పులు ఎవరి కోసం తెచ్చావని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదురా నాన్న. చూడు, నువ్వు ఎవరి కోసం తెచ్చినా తన కోసమని లటుక్కు లాగేసుకుంటది. మీ అమ్మకి అలవాటే కదరా, దాని బుద్ధే పానించుకోదరా సీను. అయినా నాన్న, అసలు ఆ చెప్పులు ఎందుకు తీసుకొచ్చారో నువ్వు? నేను ఆద్యని ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. తనని పెళ్లి చేసుకోవాలనుకునే టైంకి రకరకాల కారణాలు, పరిణామాలు ఎన్నో జరిగాయి. ఆద్య నాకు దూరమైపోతుందేమో అన్న భయంతో తన అనుమతి లేకుండా ఊహించకముందే తన మెడలో నేను తాళి కట్టాను. అందుకు నా మీద తనకి కోపం ఉండొచ్చేమో, కానీ నేను కూడా అలా ఎందుకు చేశానా అని లోపల కుమిలిపోతూనే ఉన్నాను నాన్న. నిజంగా అందరినీ ఒప్పించి చేసుకుని ఉంటే నాతో 7 అడుగులు వేసేది. కానీ మేము సప్తపది వేయకపోయినా తను 7 సముద్రాలు దాటి అమెరికా వెళ్లకుండా నా గుండె గట్టిగా కోరుకుందేమో. తను ఆగిపోయింది. ఈరోజు పొద్దున ఆద్య నాకెదురొచ్చినప్పుడు ఇంకా నాకెదురు ఉండదు అన్నంత ధైర్యంగా వెళ్ళాను. నా వెనక 7 అడుగులు వేయలేకపోయినా మొట్టమొదటిసారిగా నాకెదురొచ్చినందుకు ఆ కాళ్ళకి కొత్త చెప్పులు తొడగాలనిపించింది. తను తొడుక్కున్నాక ఎలా ఉన్నాయి ఆద్య అని అడగాలనిపించింది. ఇంకెక్కడ అడుగుతారా, మీ అమ్మ తీసేసుకుంటేను. అరే నాన్న, నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందిరా.